Hi Suhas, Hi. how have you been? Yeah, I'm good. Thank you. So I wanted to ask you about something that you think is shameful. I mean, like it's associated with you, but you feel that brings shame when you're in public. Well, lots of things, but if I rank them, the number one would be my bald head. Na Your bald vatatala. head, really? Yes, my bald head. యాక్చువల్లీ ప్రాబ్లం అంటే ఒక 4-5 years బ్యాక్ నుండి ఉంది. ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ అనమాట హెయిర్ ఫాల్ అవుతుంది అని. చేస్తుంటే ఫస్ట్లో కొంచెం టెన్షన్ పుట్టేది హెయిర్ ఫాల్, మేబీ వెదర్ కండిషన్స్ వల్ల అట్లా అనుకొని కొన్ని మెడిసిన్స్ నేను వాడటం జరిగింది. బట్ ఇట్ డింట్ హెల్ప్ మీ అట్ ఎనీ సార్ట్. స్లోలీ ఐ రియలైజ్డ్ హెయిర్ ఫాల్ అనేది మనం ఆపలేకపోతున్నాం. ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ షేమ్ఫుల్ అనమాట. అంటే ఎట్లా ఉండేదంటే, నా ఏజ్ వాళ్ళతో ఉండేటప్పుడు కాలేజీలో కానీ లేక ట్యూషన్స్లో కానీ వెళ్ళేటప్పుడు చాలామంది మంచి హెయిర్ కట్స్తో వచ్చినప్పుడు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యూస్ టు ఫీల్ నా నా జుట్టు నాలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుందా అని ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండేది అనమాట నాకు. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. ఇప్పుడు 4-5 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు అద్దం ముందుకు వెళ్ళి దూకునేటప్పుడు when I'm combing my hair, I just feel so shy to look myself in the mirror. అది అనిపిస్తూ ఉంటుంది ఆ జుట్టు కనుక్కున్న వెంట్రుకలు చూసినప్పుడు కానివ్వండి. సో బయటికి వెళ్ళేటప్పుడు జుట్టు నాకు హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి ఏంటంటే, యూ మస్ట్ బీ నోయింగ్ హెయిర్ చాలా పల్చగా ఉంటుంది. సో కొంచెం గాలి తగిలినా ఎగిరిపోతుంది. సో కొంచెం మీరు క్యాప్ పెట్టుకోవాలి. నాకు అందుకే నేను క్యాప్ పెట్టుకొని వెళ్తా బయటికి. క్యాప్ పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు అది కూడా ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. అమ్మ ఎవరన్నా చూస్తారా, నాకు గుండు ఉందని, నాకు హెయిర్ ఫాల్ ఉందని, బట్టతలు ఉందని వాళ్ళు కనిపెట్టేస్తారా అని. సో బయటికి నార్మల్గా కనిపించవచ్చు నవ్వుతూ, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నట్టు ఐ మే లుక్ బిట్ విత్ స్మైల్ ఎక్స్ప్రెషన్, బట్ లోపల చాలా షేమ్గా అప్పుడప్పుడు బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బయటికి పెద్ద ప్రాబ్లంలో కనపడేమో కానీ నాకైతే ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లం ఫర్ మై ఈ హెయిర్ ఫాల్, ఈ బాల్డ్ హెడ్ అనేది. బట్ స్లోగా నేను రియలైజ్ అయ్యేది ఏంటంటే, సి మన మన కంట్రోల్లో లేని విషయాల గురించి మనం ఎందుకు ఆలోచించాలి? నీ చేతుల్లో ఏముంది? నీ స్కిల్ ఉంది, నీ టాలెంట్ ఉంది. వై డోంట్ యూ ఫోకస్ ఆన్ దట్? బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నువ్వు బయటికి అంతా నార్మల్గా కనిపించవచ్చు, ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేలాగా నువ్వు కనిపించవచ్చు. బట్ అంతా నార్మల్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే పడుకునేటప్పుడు కానివ్వండి, రూమ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు నీ అద్దంలో చూసుకుంటే మళ్ళీ నీ హెయిర్ నీకు చూపించి మళ్ళీ అది గుర్తొస్తుంది ఆ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం మర్చిపోవడం నీ వల్ల కాదు, ఇంకా దాంతో బతకడం నేర్చుకోవాలి. ఐ థింక్ దట్స్ లైఫ్ యాజ్ ఫార్ యాజ్ ఐ లెర్న్డ్.